అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం యోబు గ్రంథం 1 నుంచి 24 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 24 అధ్యాయాల్లో కూడా దేవుడు యోబుని పరీక్షిస్తున్నాడు. ఇది పరీక్ష అని తెలియక యోబు ఏదో ఖచ్చితంగా తప్పు చేసి ఉంటాడు, ఎవరికీ తెలియకుండా ఏదో పెద్ద పాపం చేసి ఉంటాడు అన్నట్టుగా యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ఎలీఫజు, బిల్దదు, జోఫరు వీళ్ళ ముగ్గురు కూడా యోబుని నిందిస్తున్నారు. ఖచ్చితంగా యోబు ఏదో తప్పు చేయడం వల్లే దేవుడు యోబుకి ఇన్ని కష్టాలు రప్పించాడు అన్నట్టుగా యోబుని నిందిస్తున్నారు. యోబు మాత్రం వాళ్ళకి సమాధానం చెప్తూ నేనే తప్పు చేయలేదు, అయినా కానీ దేవుడు నన్ను ఎందుకు శిక్షిస్తున్నాడో తెలియట్లేదు అన్నట్టుగా దేవుడికి ప్రార్థన చేయడం, తాను నీతిమంతుడిని అన్నట్టుగా తన స్నేహితులతో చెప్పడం, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. ఈరోజు యోబు గ్రంథం 25వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇదే ఆఖరిసారిగా యోబు యొక్క స్నేహితులు మాట్లాడడం అండి. యోబు యొక్క స్నేహితులు మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడేశారు. ఆఖరిసారిగా బిల్దదు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బిల్దదు మాట్లాడటంతో యోబు యొక్క స్నేహితులు చెప్పే మాటలన్నీ కూడా ముగిసిపోతాయి. ఆ తర్వాత యోబు దానికి సమాధానం చెప్పడం, ఆ తర్వాత యోబు యొక్క ఇంకొక స్నేహితుడు మాట్లాడడం, ఆ తర్వాత డైరెక్ట్గా దేవుడే వచ్చి మాట్లాడడం, ఇవన్నీ కూడా మనం తర్వాత చదువుకుంటూ వెళ్దాం. ఈరోజు బిల్దదు ఏం మాట్లాడాడు, దానికి యోబు ఏం సమాధానం చెప్పాడు అనేది చదువుకుంటూ వెళ్దాం. 2వ వచనం, అధికారమును భీకరత్వమును ఆయనకు తోడై ఉన్నవి, ఆయన తన ఉన్నత స్థలముల్లో సమాధానము కలగజేయను. దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. దేవుడికి అధికారం, భీకరత్వం ఇవన్నీ కూడా ఉంటాయి. దేవుడే ప్రతి ఒక్కరికి కూడా సమాధానాన్ని, శ్రమని ఏది దయచేయాలన్నా కానీ దేవుడే. ఆయన సేనలను లెక్కింప శక్యమా, ఆయన వెలుగు ఎవరి మీదనైనను ఉదయింపకుండా ఉండునా, నరుడు దేవుడి దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు, స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు. ఇక్కడ యోబు యొక్క స్నేహితుడైన బిల్దదు ఏమంటున్నాడంటే, మనుషులందరూ కూడా పాపం చేస్తారు, అందుకే దేవుడు వాళ్ళని శిక్షిస్తున్నాడు, ఏ మనిషి అయినా కానీ పాపం చేయకుండా ఉంటాడా అన్నట్టుగా బిల్దదు యోబుని నిందిస్తున్నాడు. ఇది కొంతవరకు నిజం అనుకోవచ్చు మనం. ఎందుకంటే మన జీవితం మొత్తంలో ఏదో ఒక సమయంలో మాట ద్వారా కానీ ఆలోచన ద్వారా కానీ ఎక్కడో ఒక చోట ప్రతి మనిషి పాపంలో పడిపోతాడు. ఒక రకంగా ఆలోచిస్తే ఈ మాట కరెక్టే, బిల్దదు మాట్లాడే మాట ఒక రకంగా కరెక్టే. కాకపోతే ఇక్కడ బిల్దదు ఎక్కడ పొరపాటు పడుతున్నాడంటే, అలాంటి చిన్న చిన్న తప్పులకి దేవుడు యోబుకి ఎందుకు అంత పెద్ద శిక్ష విధిస్తాడు? వ్యభిచారం చేయకుండా, నరహత్య చేయకుండా, దొంగతనం చేయకుండా అలా జీవించే మనుషులు ఉంటారు. అసలు ఏ మనిషి కూడా అలా ఉండడు అనడం తప్పు. యేసుక్రీస్తు ఒక్కడే నీతిమంతుడు అంటే ఆయన మాట ద్వారా ఆలోచన ద్వారా కూడా పాపం చేయలేదు, అంత చిన్నవి కూడా ఆయనలో ఉండవు అని నేను మొదటి నుండి కూడా చెప్తూనే వస్తున్నా. యోబు నీతిమంతుడిగా దేవుడి చేత ఎంచబడ్డాడు అంటే యోబు అసలు తన జీవితంలో ఎక్కడ ఏ పొరపాటు పడలేదని కాదు. ఆలోచన ద్వారా కానీ మాట ద్వారా కానీ ఎక్కడైనా దేవుడి మీద అనుమాన పడవచ్చు. యోబుకు కలిగిన ఈ శ్రమను బట్టి యోబు అక్కడక్కడ దేవుడా నన్ను ఎందుకు శ్రమ పెడుతున్నావు, నా మీద అన్యాయంగా ప్రవర్తిస్తున్నావు అన్నట్టుగా యోబు అక్కడక్కడ మాట్లాడాడు అని కూడా మనం గమనించాం. అలాంటి చిన్న చిన్న వాటికి యోబుని దేవుడు పాపిగా ఎంచి యోబుకి ఎంత శిక్ష విధిస్తాడు అని కాదు. ప్రతి ఒక్క మనిషి కూడా ఎక్కడో ఒక చోట ఆలోచన ద్వారా కానీ మాట ద్వారా కానీ పాపంలో పడుండొచ్చు. కానీ అంత మాత్రం చేత వాళ్ళు చెడ్డవాళ్ళు అవరు అనేది మనం గమనించాలి. ఇక్కడ యోబు నీతిమంతుడే. ఇప్పుడు ఏ శ్రమ అయితే యోబు అనుభవిస్తున్నాడో దానికి యోబు చేసిన పాపాలకి ఏ సంబంధం లేదు. ఇప్పుడు యోబుకు కలుగుతున్న శ్రమలు అనేవి కేవలం పరీక్ష కోసం మాత్రమే వస్తున్నాయి అనేది మనం గమనించాలి. యోబు యొక్క స్నేహితులు మాత్రం అలాంటి చిన్న చిన్న తప్పులకు కూడా దేవుడు శిక్ష విధిస్తాడు కదా, నువ్వు కూడా అలాంటి ఏవో చేసుంటావు, అందుకే దేవుడు నీకు శిక్ష విధిస్తున్నాడు అన్నట్టుగా దేవుడిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, యోబుని తప్పుగా నిందిస్తున్నారు. ఈ కాలంలో కూడా కొంతమంది బోధకులు పుట్టిన ప్రతి మనిషి పాపం చేస్తాడు, వ్యభిచారం, దొంగతనం వల్ల ఏదో చేస్తాడు అన్నట్టుగా చెప్తున్నారు. అది నిజం కాదండి. ఆలోచన ద్వారా, క్రియ ద్వారా చేయొచ్చేమో కానీ దేవుడు మనిషికి పాపం చేయకుండా ఉండగలిగే శక్తినిచ్చాడు. మనం పాపంలో పడిపోకుండా చివరి వరకు యేసుక్రీస్తుని నమ్ముకుని నివసించగలం. ఈ మధ్య కొంతమంది బోధకులు కూడా ఏమని చెప్తున్నారంటే, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా బాప్తిస్మం తీసుకుని పాపాలు పోగొట్టుకుని పరిశుద్ధులుగా సంఘంలో ఉంటూ కూడా అసలు ఎవరో కూడా పాపం చేయకుండా ఉండలేరు, ఆ తర్వాత కూడా పాపం చేస్తారు, పాస్టర్లు కూడా పాపం చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు చేస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది తప్పు. మనిషి పాపం చేయకుండా ఉండగలడు అనేది మనం గమనించాలి. అది కూడా దేవుడి సహాయంతోనే. మనం దేవుడిని నమ్ముకుని దేవుడి మాటల ప్రకారంగా ప్రవర్తిస్తూ వెళ్తే మనం పాపం చేయకుండా ఉండగలం. యోబు ఎలా అయితే నీతిమంతుడిగా ఏ పాపము లేకుండా ఉన్నాడో అలా మనం కూడా యోబులాగా ఉండగలం
ఉండగలం అనేది మనం గ్రహించాలి. ప్రార్థన, సహవాసము, బోధ, రొట్టె విరుచుట ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు పాటిస్తూ వెళ్తే మనం కూడా పాపం చేయకుండా ఉండగలం. మాట ద్వారా కానీ ఆలోచన ద్వారా కానీ ఎక్కడన్నా ఒక్కోసారి దేవుణ్ణి పొరపాటుగా అర్థం చేసుకోవచ్చు. దాన్ని దేవుడు పెద్ద పాపంలాగా చూడడం. నేను మాట్లాడుతున్నది యోబులాగా. యేసుక్రీస్తు వారిలాగా ఉండలేకపోవచ్చు. యేసుక్రీస్తు వారు మాటలో కానీ ఆలోచనలో కానీ పాపం లేనివాడు. యేసుక్రీస్తులాగా మనం ఉండలేకపోవచ్చు, కానీ యోబులాగా మనం ఉండొచ్చు. యోబు ఎంత నీతిమంతుడిగా ఉన్నాడో అంత నీతిమంతుడిగా మనం కూడా బ్రతకొచ్చు. ఒకవేళ దేవుడు చెప్పిన మాటల్ని చక్కగా అనుసరిస్తే, ఆయన చెప్పిన మాటల్ని చక్కగా పాటిస్తే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ బెల్దదు మాత్రం ఖచ్చితంగా నువ్వేదో పాపం చేసి ఉంటావు యోబు, అందుకే దేవుడు నీకు ఈ శిక్ష విధిస్తున్నాడు. దేవుణ్ణి క్వశ్చన్ చేయగలిగే అంత పెద్దవాడివా నువ్వు, దేవుణ్ణే ప్రశ్నించగలిగే అంత పెద్దవాడివా నువ్వు అన్నట్టుగా యోబుతో మాట్లాడుతున్నాడు. ఆయన సేనలు లెక్కింప శక్యమా అంటే నువ్వు దేవుణ్ణే ప్రశ్నించగలవా? యోబు కూడా అంత ముందు నుండి మాట్లాడుతూ ఉన్నాడు కదా, నేను దేవుడితోనే మాట్లాడతాను, నా నిర్దోషత్వం, నా యొక్క యథార్థత అనేది దేవుడికే తెలుసు, నేను దేవుణ్ణి అడుగుతాను డైరెక్ట్గా అని యోబు మాట్లాడుతున్నాడు కదా. దేవుణ్ణే అడిగే అంత గొప్పవాడివా నువ్వు, దేవుణ్ణే ప్రశ్నించే అంత గొప్పవాడివా నువ్వు అన్నట్టుగా యోబుని నిందిస్తున్నారు. మనం అంత ముందు అధ్యాయంలో ఏం మాట్లాడుకున్నాం? దేవుణ్ణి ప్రశ్నించడం అనేది మంచిదే, దేవుడితో వాదన పెట్టుకోవడం, దేవుడికి ప్రార్థించడం, ప్రభువా నాకెందుకు ఈ శ్రమలు పెడుతున్నావు, నాలో తప్పేంటి, మంచి ఏంటి, ఏం చేయాలి, ఏం నేర్చుకోకూడదు, ఇవన్నీ కూడా మనం దేవుడితో మాట్లాడడం, దేవుడితో వాదన పెట్టుకోవడం, దేవుడిని ప్రశ్నించడం ఇవన్నీ కూడా మంచిదే. అవి మనల్ని దేవుడికి దగ్గరే చేస్తే కానీ దూరం చేయవు అని కూడా నేను చెప్పాను కదా. ఇక్కడ బిల్దద్ దానికి వ్యతిరేకంగా నువ్వు దేవుణ్ణే ప్రశ్నిస్తావా, దేవుణ్ణి ప్రశ్నించేంత నీతిమంతుడివా అన్నట్టుగా యోబుని నిందిస్తున్నాడు. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రములు కావు, మరినిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా. ఇది కూడా ఒక రకంగా ఆలోచిస్తే నిజమే, దేవుడి పరిశుద్ధత అనేది అంత గొప్పగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ వీటిని ఉపయోగించిన సందర్భం, ఈ మాటల ద్వారా యోబుని నిందిస్తున్న విధానం ఇది తప్పు అనేది మనం గమనించాలి. దేవుడు పరిశుద్ధుడే, అంత మాత్రం చేత దేవుడిని మనం ప్రశ్నించకూడదా? దేవుడితో మనం ప్రార్థన చేసి దేవుడితో మనం వాదన పెట్టుకోకూడదా అంటే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. బైబిల్లో యోబు కానీ, దావీదు కానీ, ఇర్మియా కానీ, హబక్కూకు కానీ వీళ్ళందరూ కూడా దేవుణ్ణి ప్రశ్నించిన వాళ్ళే, దేవుడితో వాదం పెట్టుకున్న వాళ్ళే, దేవుడికి ప్రార్థన చేసిన వాళ్ళే. వాళ్ళందరితో కూడా దేవుడు ఎలా అయితే మాట్లాడి సమాధానం చెప్పాడో మనకు కూడా ఏదో ఒక రకంగా దేవుడు సమాధానం తెలియజేస్తాడు. ఇక్కడ మనం దేవుణ్ణి ప్రశ్నించడానికి, దేవుణ్ణి దూషించడానికి తేడా తెలుసుకోవాలి. దేవుణ్ణి దూషించడం అంటే దేవుడు ఖచ్చితంగా చెడ్డవాడు అని చెప్పి దేవుణ్ణి వదిలిపెట్టేసి పాపాలు చేసుకుంటూ బ్రతకడం, అలా మనం బతకూడదు. దేవుణ్ణి దూషించకూడదు, అన్యాయస్తుడు అని దేవుడి గురించి ప్రకటన చేయకూడదు. కాకపోతే దేవుడా నువ్వు నీతిమంతుడివే కానీ నాకు అర్థం కావట్లా, నువ్వు మంచివాడివే కానీ నాకు అర్థం కావట్లా, నువ్వు న్యాయంగానే తీర్పు తీరుస్తావు కానీ నాకు అర్థం కావట్లా, ఇప్పుడు నాకు ఎందుకు శ్రమలు పెట్టావు, నా విశ్వాసం ఉంది కదా, నాకెందుకు ఈ శ్రమలు కలిగించావు, నా విశ్వాసం కనబడుతుంది కదా, నాకు ఇంకా ఎంతకాలం ఈ శ్రమలు పెడతావు, నా జీవితంలో ఎందుకు కష్టాలు తెచ్చావని దేవుడిని ప్రశ్నించడం, వాటికి సమాధానాలు తెలుసుకోవడం, మన కష్టాల్లో దేవుడితో మనం మాట్లాడడం ఇవేవి కూడా తప్పులు కాదు, ఇవన్నీ కూడా రైటే. కాకపోతే బిల్దదు మాత్రం దేవుణ్ణి అలాగా వ్యక్తిగతంగా ఒక తండ్రిలాగా, ఒక పర్సనల్ దేవుడిలాగా చూడకుండా దేవుడు ఎక్కడో ఉంటాడు, ఆయనతో మనకు సంబంధం లేదు, ఆయనతో మనం మాట్లాడకూడదు, ఆయన మనం క్వశ్చన్ చేయకూడదు, ఆయన మనం ప్రశ్నించకూడదు అన్నట్టుగా బిల్దదు మాట్లాడుతున్నాడు. దేవుడు అలా కోరుకోడండి. దేవుడు ప్రతి మనిషితోని వ్యక్తిగత సంబంధాన్ని కోరుకుంటాడు. మనం ఆయనతో మాట్లాడడం, ప్రార్థించడం, మన బాధ అంతా ఆయనతో చెప్పుకోవడం, ఆయన్ని ప్రశ్నించి ఆయన నుండి సమాధానాలు తెలుసుకోవాలనుకోవడం, ఇవన్నీ కూడా దేవుడు వ్యక్తిగత సంబంధాన్ని మనతో కోరుకుంటాడే కానీ దేవుడు ఏం చేసినా కానీ మనం దేవుడితో మాట్లాడకూడదు, దేవుడిని ప్రశ్నించకూడదు అన్నట్టుగా దేవుడు అలా కోరుకోడు. ఇక్కడ యోబు యొక్క స్నేహితులు యోబుని తప్పుగా నిందిస్తున్నారు, దేవుడిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనేది మనం గ్రహించాలి. ఈ అధ్యాయంలో చెప్పబడిన మాటలన్నీ కూడా ఒక రకంగా ఆలోచిస్తే కరెక్టే, కానీ ఆ సందర్భాన్ని పక్కన పెట్టేసి ఈ మాటలన్నీ కూడా యోబుకు మనం అప్లై చేస్తే ఈ మాటలన్నీ కూడా తప్పు అనేది మనం గ్రహించాలి. అలాగే ఈ అధ్యాయం నుండి మనం గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, యోబు యొక్క స్నేహితులు మొదట్లో యోబుతో చాలా వివరంగా అధ్యాయాలు మాట్లాడారు, తర్వాత కోపడ్డారు, యోబుని డైరెక్ట్గా నిందించారు. ఇప్పుడేమి ఇంకా మాటలేమీ లేక, ఆధారాలు ఏమీ చూపించలేక యోబు ప్రతిదానికి సమాధానం చెప్తున్నాడు కదా, నాలో ఎలా తప్పు ఉందో నిరూపించండి, చెడ్డ వాళ్ళకు కూడా భూమి మీద సుఖాలు కలుగుతాయి, మంచి వాళ్ళకు కూడా భూమి మీద కష్టాలు కలుగుతాయి అని చాలా విషయాలు చెప్పాడు కదా యోబు. వాటన్నిటికీ సమాధానం చెప్పలేక ఇప్పుడు ఇంకా ఏ మాటలు లేక దేవుణ్ణే నువ్వు ప్రశ్నించేవాడివా అన్నట్టుగా ఒక మాట చెప్పి యోబు యొక్క ముగ్గురు స్నేహితులు తమ మాటల్ని ముగించేశారు అనేది మనం గమనించాలి. మన జీవితంలో కూడా ఎవరన్నా తప్పుగా వాక్యం చెప్తున్నారు,
అబద్ధ వాక్యం చెప్తున్నారంటే మొదట్లో ఏదో వాళ్ళకే తెలిసినట్టుగా చాలా ఎక్కువసేపు చెప్తారు, ఆ తర్వాత వినకపోతే కోపడతారు, వాళ్ళల్లో ఉన్న చెడ్డ లక్షణాలు బయటకు వస్తాయి, అప్పుడు కూడా మనం నమ్మకపోతే అప్పుడు ఇక మనల్ని దేవుడి పేరుతో నిందించడం, దేవుణ్ణే ప్రశ్నించేంత వాడివా, దేవుణ్ణే అడిగేంత వాడివా అన్నట్టుగా మాట్లాడతారు అనేది ఆ బోధనలు కూడా మనం గమనించాలి. ఎవరైనా కానీ నిజమైన వాక్యాన్ని బోధించే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇతరుల్ని ఇలా అన్యాయంగా తీర్పు తీర్చరు, ఏ ఆధారాలు లేకుండా వాళ్ళని తీర్పు తీర్చరు, వాళ్ళ మీద కోపడడం, వాళ్ళని పర్సనల్గా తిడతాం ఇలాంటివి కూడా చేయరు అనేది ఈ అధ్యాయం నుండి మనం గమనించాలి. యోబు పుస్తకంలో ఇదే అతి చిన్న అధ్యాయం. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలంటే ఇంకా యోబు యొక్క స్నేహితుల దగ్గర మాట్లాడడానికి ఏమీ లేదు అనేది మనకు అర్థం అవ్వాలి. యోబు యొక్క ముగ్గురు స్నేహితులు మాట్లాడడం అనేది ఈ అధ్యాయంతో ముగిసిపోద్ది. ఇంకా ముగ్గురు స్నేహితులు ఎప్పుడు మాట్లాడరో, తర్వాత దేవుడు వచ్చి సమాధానం చెప్పిన తర్వాత ఆ ముగ్గురి గతి ఏమైంది అనేది మనం అక్కడ చదువుకుందాం. ప్రస్తుతానికి ఈ బిల్దదు మాట్లాడిన మాటలకి యోబు గారు ఏం సమాధానం చెప్తున్నారు అనేది కూడా ఈరోజు మనం చదువుకుందాం. 26వ అధ్యాయం. అప్పుడు యోబు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. బిల్దదికి యోబు ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు. నువ్వు మాట్లాడిన మాటలు కరెక్టే, కానీ అవి వేరే సందర్భానికి సంబంధించినవి, నాకెందుకు నువ్వు అప్లై చేస్తావు? అవేవి కూడా నాకు అప్లై అవ్వవు. ఆ మాటలన్నీ కూడా నాకు కూడా తెలుసు, దేవుడు ఎంత గొప్పవాడో నాకు కూడా తెలుసు, దేవుడు అంత గొప్పవాడైనంత మాత్రాన నేను పాపం చేసినట్టు కాదు కదా అన్నట్టుగా యోబు బిల్దదికి సమాధానం చెప్తున్నాడు. ఏం సమాధానం చెప్తున్నాడో కూడా చదువుకుంటూ వెళ్దాం. శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము చేసితివి, బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి, జ్ఞానము లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి, సంగతిని ఎంత చక్కగా వివరించితివి. యోబు ఇప్పుడు ఏంటంటే తన స్నేహితుడిని విమర్శిస్తున్నాడు. ఎలా విమర్శిస్తున్నాడు? శక్తి లేనివాడు అంటే యోబు, బలము లేనివాడు అంటే యోబు, జ్ఞానము లేనివాడు అంటే యోబు. అంటే యోబుని దేవుడు ఎందుకు శ్రమ పెడుతున్నాడు యోబుకి అర్థం కావట్లేదు కదా. ప్రభువా నాకెందుకు ఈ శ్రమలు కలుగుతున్నాయి, నేను ఈ బాధను భరించలేకపోతున్నాననే కదా యోబు ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి. శక్తి లేనివాడు, బలము లేనివాడు, జ్ఞానము లేనివాడు అంటే యోబు. ఇప్పుడు యోబు కష్టాల్లో ఉన్నాడు. కష్టాల్లో ఉన్నప్పుడు పరామర్శించడానికి వచ్చిన స్నేహితుల్లాగా నువ్వేమన్నా సహాయం చేసావా, ఏమన్నా పరామర్శించావా, ఎందుకు కష్టాలు కలుగుతున్నాయో ఏమన్నా మంచిగా చక్కగా ఆలోచన చెప్పావా, ఆదరణ కలిగేలాగా? నువ్వు స్నేహితుడు అయ్యుండి నేను బాధల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి నాకు ఆదరణ కలిగించకుండా నన్ను నిందిస్తావేంటి? నువ్వు రావడం వల్ల నాకే ఉపయోగం? వచ్చేమన్నా మంచిగా మాట్లాడావా? నా బాధ తగ్గేలాగా నాకేమన్నా ఆదరణ కలగజేసావా? నువ్వేం చేసావు? నువ్వు రావడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అన్నట్టుగా యోబు తన స్నేహితుడైన బిల్దదికి సమాధానం చెప్తున్నాడు. బిల్దదు మాత్రమే కాదు, మిగతా స్నేహితులతో కూడా మాట్లాడుతున్నాడు. మీరు అందరూ కూడా నన్ను ఓదార్చడానికి వచ్చారు, మీరు రావడం వల్ల నాకేమన్నా ఓదార్పు కలిగిందా, నాకేమన్నా ఉపయోగం కలిగిందా అన్నట్టుగా యోబు అడుగుతున్నాడు. మనం కూడా ఎవరన్నా బాధల్లో ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళని ఓదార్చాలి, వాళ్ళకి ఆదరణ కలగజేయాలి. అంతేగాని వాళ్ళని ఇంకా బాధ పెడతాం, వాళ్ళ బాధను ఎక్కువ చేసేలాగా వాళ్ళని నిందించడం అలాంటివి మనం చేయకూడదు అనేది కూడా ఈ సందర్భాన్ని బట్టి మనం గమనించాలి. మీరు రావడం వల్ల నాకేం ఉపయోగం కలగలేదు అన్నట్టుగా యోబు తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు. నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించితివి, ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది, జలము కిందను వాటి నివాసుల కిందను ఉండు ప్రేతలు విలవిలలాడుదురు. ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది, నాశన కూపము బట్టబయలుగా ఉన్నది. ఎవరి మాటలు అంటే నువ్వు దేవుడి మాటలు చెప్పట్లేదు, అపవాది మాటలు చెప్తున్నావు. ఎవరి ఊపిరి అంటే నీలో నుండి దేవుడి మాటలు రావట్లేదు, అపవాది మాటలు వస్తున్నాయి. యోబు యొక్క స్నేహితులందరూ కూడా మొదటి నుండి కూడా యోబుని నిందిస్తూనే ఉన్నారు కదా. మీరు అందరూ కూడా నన్ను నిందిస్తున్నారు, అవి దేవుడి మాటలని మీరు అనుకుంటున్నారా? అవి మీ మాటలు లేదా అపవాది మాటలు, అంతేగాని అవి దేవుడి మాటలు కాదు అనేది మీరు గుర్తించండి అన్నట్టుగా యోబు తన స్నేహితులతో చెప్తున్నాడు. తర్వాత దేవుడు మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్తాడు. యోబు యొక్క స్నేహితులు దేవుడిని అర్థం చేసుకోలేదు అనే విషయాన్నే దేవుడు కూడా చెప్తాడు. ఇంకా యోబు ఏమంటున్నాడు? జలముల కిందను వాటి నివాసుల కిందను అంటే చనిపోయిన వాళ్ళు, దాన్ని ఉపమాన రూపంలో చెప్తున్నారు అనమాట. చనిపోయిన వాళ్ళు, భూమిలో ఉండేవాళ్ళు, పాతాళంలో ఉండేవాళ్ళు అన్నట్టు. ప్రేతలు అనగా ఆత్మలు. చనిపోయిన వాళ్ళు విలవిలలాడుదురు, ఆయన దృష్టికి పాతాళం తెరవబడి ఉన్నది, నాశన కోపం బట్టబయలుగా ఉన్నది. అంటే మీరు చెడ్డవాళ్ళుగా మారిపోతున్నారేమో, మీ గురించి పాతాళం ఎదురు చూస్తుంది, ఇంకా ఇంకా పాపంలో పడిపోకండి, ఇంకా ఇంకా నన్ను నిందించకండి, నా తప్పు లేకుండా నన్ను నిందించకండి అన్నట్టుగా యోబు తన యొక్క స్నేహితుల్ని హెచ్చరిస్తున్నాడు. అలాగే దేవుడి యొక్క జ్ఞానాన్ని కూడా చెబుతున్నాడు. దేవుడి జ్ఞానం ఎంత గొప్పది అంటే అని చెప్పి కింద వివరించుకుంటూ వస్తున్నాడు. ఏమని? శూన్యం
భూమండలం పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యం పైన భూమిని వేలాడదీసెను. ఆ కాలంలో భూమి శూన్యంలో ఉంది అనేది కూడా చాలా మందికి తెలియదండి. భూమి బల్లపరుపుగా ఉందనో ఇంకోలాగా ఉందనో అనుకునేవాళ్ళు. భూమి బల్లపరుపుగా లేదు, గోళాకారంలో ఉంది అని, శూన్యంలో ఉంది అనే విషయాలు కూడా బైబిల్లో ఎప్పుడో రాయబడ్డాయి. మన సైంటిస్టులు, శాస్త్రవేత్తలు వాళ్ళందరూ కూడా పరిశోధన చేసి తెలుసుకోకముందే బైబిల్లో ఎప్పుడో రాయబడ్డాయి అనేది కూడా మీరు గమనించండి. ఇక్కడ సైన్స్ చెప్పాలి అనేది బైబిల్ యొక్క ఉద్దేశం కాదు, కానీ శూన్యంలో ఏమీ లేని చోట, గాలి కూడా లేదు, శూన్యం, అలాంటి ప్లేస్లో భూమి వేలాడుతుంది అంటే, ఏ ఆధారం లేకుండా నిలబడుతుంది అంటే అది దేవుడి యొక్క గొప్పతనమే కదా. దేవుడికి ఎంత జ్ఞానం ఉందో చూడండి. వాటి కింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములో నీళ్లను బంధించెను. ఆకాశంలో మేఘాల్లో నీళ్లు ఉంటున్నాయి అంటే, ఆ మేఘాలు అలా నీళ్లతోనే ప్రయాణిస్తున్నాయి అంటే అది గొప్ప వింత కదా. దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను. తన సింహాసనపు కాంతి అంటే ఏదో పరలోకం నుండి వెలుగు వచ్చింది అని కాదండి. భూమి మీద వెలుగుని కంట్రోల్ చేయడానికి దేవుడు మేఘాలనే వాడుకుంటున్నాడు అని దాని అర్థం. వెలుగు చీకటిల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను. భూమి మీద నీళ్ళు ఎక్కడ ఉండాలి, ఎక్కడ వరకు ఉండాలి, భూమి ఎంత ఉండాలి, వాటికి సరిహద్దులు నియమించింది కూడా దేవుడే కదా. ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయముంది అదురును. ఆయన తన బలము వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకము వలన రాహాబును పగలగొట్టును. ఆయన ఊపిరి విడవగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. పైన ఆకాశంలో ఉండే వాటి గురించి మాట్లాడుతున్నాడు. ఆకాశ స్తంభాలు అంటే మనం గ్రావిటేషనల్ ఫోర్సో, ఆ ఫోర్సో, ఈ ఫోర్సో మాట్లాడుకుంటాం కదా. ఆ కాలంలో ఆ పేర్లు ఏవి లేవు కాబట్టి ఆకాశ శక్తులు, ఆకాశ స్తంభాలు అని పిలిచేవాళ్ళు. కవిత్వాత్మకమైన వర్ణన. పైన ఆకాశంలో ఏమన్నా జరగాలన్నా, సముద్రం లోపల ఏమన్నా జరగాలన్నా, అవి భయంకరమైనవి కానీ అందమైనవి కానీ ఏది జరగాలన్నా కానీ దేవుడే చేయగలడు. దేవుడికి అంత జ్ఞానం ఉంది. రాహాబు అనగానే రాహాబ్ అనే వేసే కాదు, యోబు గ్రంథంలోనే నేను వేరే చోట కూడా చెప్పాను, సముద్రంలో నివసించే పెద్ద జీవి, ఆ కాలంలో సముద్రంలో ఉండే పెద్ద రాక్షసి వంటి జీవి అని దాని అర్థం. అలాంటి జీవిని ఓడించాలన్నా కానీ, ఈ కాలంలో వాటిని కొన్నిసార్లు డైనోసార్స్ అన్నట్టుగా కూడా పిలుస్తూ ఉంటారు, అలాంటి పెద్ద పెద్ద జీవుల్ని ఓడించాలన్నా కానీ అది కూడా దేవుడే చేయగలడు అన్నట్టుగా దేవుడి జ్ఞానం గురించి ఈ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఇదంతా కూడా ఎందుకు మాట్లాడుతున్నాడు? పైన బిల్దదు కూడా చెప్పాడు కదా, దేవుడి శక్తి ఎంత గొప్పది, ఆయన సేనలు లెక్కింప సాధ్యమా, ఆకాశంలో ఉన్న ప్రతిదాన్ని కంట్రోల్ చేసే దేవుడు ఇలా చెప్పాడు కదా. దేవుడి జ్ఞానాన్ని నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఇంకా చెప్పాలి అంటే దేవుడి జ్ఞానాన్ని మీకన్నా బాగా నేనే వివరిస్తాను, కానీ అవేవి కూడా నాకెందుకు శ్రమలు వస్తున్నాయో వివరించట్లేదు కదా. దేవుడు అంత శక్తివంతుడు అని నాకు కూడా తెలుసు, ఆయనకు అంత జ్ఞానం ఉంది అని నాకు కూడా తెలుసు. అయినా కానీ ఇప్పుడు నాకెందుకు శ్రమ పెడుతున్నాడో ఆ ప్రశ్నకి మాత్రమే నా దగ్గర సమాధానం లేదు. దేవుడు ఎంత గొప్పవాడో నాకు కూడా తెలుసు అన్నట్టుగా యోబు కూడా దేవుడి గురించి వివరిస్తున్నాడు అని దాని అర్థం. ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. పారిపోవు మహాసర్పం అంటే ఆ కాలంలో పెద్ద పెద్ద జీవులు, సముద్రంలో నివసించే పెద్ద పెద్ద జీవులు, డ్రాగన్స్, అలాంటి వాటిల్ని కూడా సర్పాలతోనే పోల్చేవాళ్ళు, కాకపోతే మహాసర్పాలు అనేవాళ్ళు. అంతేగాని అవి భూమి మీద ఉండే పాములు లాంటివి కాదు అనేది గమనించండి. అంత పెద్ద పెద్ద జీవులు, రాహాబు కానీ, మహాఘట సర్పం కానీ, అంత పెద్ద పెద్ద జీవుల్ని ఓడించాలన్నా అది దేవుడికే సాధ్యమవుతుంది. ఇవి ఆయన కార్యముల్లో స్వల్పములు. ఇంత చెప్పినా కానీ ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్నవి. దేవుడి యొక్క శక్తిలో 1% కూడా కాదు. ఇవన్నీ కూడా ఆయనకి చాలా స్వల్పములు. ఆయన గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గొసగొస శబ్దము పాటిదే. దేవుడు ఎంత శక్తివంతుడు అనేది మనం వివరించలేము. మనం ఎంత గొప్పగా వివరించినా, ఎన్ని అధ్యాయాలు పుస్తకాలు రాసినా అవన్నీ కూడా మెల్లైన గొసగొస శబ్దము. అంటే దేవుడు అంతకన్నా ఎంతో గొప్పవాడు. ఆయన గొప్ప కార్యాలు, ఆయన జ్ఞానాన్ని వివరించడం ఎవరి శక్యమో కాదు అన్నట్టుగా యోబు ఇక్కడ చెప్తున్నాడు. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది అని గ్రహింపగలవాడు ఎవడు? దేవుడి యొక్క బలము ఎంతదో ఎవడైనా గ్రహించగలడా? యోబు కూడా దేవుడి యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. తన స్నేహితులు ఎలా అయితే వివరించారో నాకు కూడా తెలుసు దేవుడి గొప్పతనం. దేవుడు అంత గొప్పవాడు, అయినా కానీ నాకెందుకు శ్రమలు కలుగుతున్నాయో నాకు అర్థం కావట్లేదు. ఆయన గొప్పవాడైనంత మాత్రాన మీరు నా మీద నింద మోపడం, నేను పాపం చేశానని నింద మోపడం ఇది సరికాదు కదా, దీనికి దానికి సంబంధం లేదు కదా అన్నట్టుగా యోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 27వ అధ్యాయం. యోబు ఇంకనూ ఉపమాన రీతిగా ఇట్లా మాట్లాడాను, ఇంకా పోలికలు చెప్తున్నాడు. ఉపమాన రీతిగా అంటే కావ్య రూపంలో అలా పోల్చి చెబుతూ ఇంకా చాలా చెప్తున్నాడు దేవుడి గురించి. ఏం చెప్తున్నాడు?
నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి, దేవుని ఆత్మ నా నాసికారంధ్రముల్లో ఉండుటను బట్టి, నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవము తోడు, నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తుని తోడు, నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు, నా నాలుక మోసమును ఉచ్చరింపుటలేదు. యోబు మరలా నేను నీతిమంతుణ్ణే అనే విషయాన్ని మరలా చెప్తున్నాడు యోబు. నా పెదవులు అబద్ధం పలకట్లేదు అంటే నేను ఏ తప్పు చేయలేదు అని నేను అబద్ధం చెప్పట్లేదు, నేను నిజంగానే ఏ తప్పు చేయలేదు. వ్యభిచారం చేయడమో, దొంగతనం చేయడమో, పేదలను మోసం చేయడమో, అన్యాయంగా దోచుకోవడమో ఇలాంటివేవి కూడా నేను చేయలేదు. నా నాలుక మోసమును ఉచ్చరించట్లేదు, నేను ఎప్పుడూ కూడా ఎవరిని కూడా మోసం చేయలేదు, అబద్ధాలు చెప్పలేదు, దేవుణ్ణి కూడా నేను ఎప్పుడూ నిందించలేదు, దేవుడి ఇష్ట ప్రకారంగానే నేను బ్రతికాను, నేను అబద్ధాలు చెప్పట్లేదు, నేను నీతిమంతుణ్ణి అన్నట్టుగా యోబు మరలా తన విశ్వాసాన్ని వెల్లడి చేసుకుంటున్నాడు. ఇది గర్వం కాదండి, చాలా మంది గర్వం అనుకుంటారు, ఇది గర్వం కాదు. యోబు నేను నిజంగా నీతిమంతుణ్ణే, ఏ తప్పు చేయనప్పుడు నేను దేని గురించి పశ్చాత్తాపడాలి, నేను ఏ తప్పు చేశానో నాకు చెప్పండి, అప్పుడన్నా నేను పశ్చాత్తాపడతాను అన్నట్టుగా యోబు తన విశ్వాసాన్ని బయట పెడుతున్నాడు, తాను ఎంత నీతిమంతుడో బయట పెడుతున్నాడు. అంతేగాని ఇది గర్వం కాదు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నాకు ఇంకా ఊపిరిచ్చాడంటే ఎందుకో నాకు అర్థం కావట్లేదు, దేవుడు ఇంకా నన్ను చంపట్లేదంటే అదెందుకో కూడా నాకు అర్థం కావట్లేదు, కానీ దేవుడు మాత్రం నన్ను శ్రమ పెడుతున్నాడు, నా న్యాయాన్ని పోగొట్టాడు అంటే ఇప్పుడు యోబుకి శ్రమ కలగడం వల్లే కదా నువ్వు చెడ్డవాడి అని అందరూ కూడా నిందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి దేవుడే తీసుకొచ్చాడు, కానీ ఆయన ఎందుకు తీసుకొచ్చాడో నాకు అర్థం కావట్లా. నా ప్రాణాన్ని బాధ పెడుతున్నాడు, ఇది కూడా దేవుడే చేస్తున్నాడు, కానీ ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లా అన్నట్టుగా యోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు. భూమి మీద ఏది జరిగినా అది దేవుడే చేస్తాడు. శ్రమలు రావడానికి కానీ, ఆనందాలు రావడానికి కానీ, దేనికైనా కానీ కారణం దేవుడే అనే గొప్ప విషయాన్ని యోబు గుర్తిస్తున్నాడు. కానీ ఆయన ఇలాగే ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా జెన్యూన్గా తన మనసులో ఉన్నది బయట పెడుతున్నాడు అని దాని అర్థం. మీరు చెప్పినది న్యాయము అని నేనేమాత్రము ఒప్పుకొనను. వాళ్ళు చెప్పింది న్యాయం కాదంటే వాళ్ళు యోబు తప్పు చేశాడు అని నిందిస్తున్నారు కదా, మీరు చెప్పేది అబద్ధం, అది న్యాయం కాదు. నేను తప్పు చేశాను అని నేను ఒప్పుకోను, మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడవను. ఇప్పటిదాకా నేనే తప్పు చేయలేదు, ఇక ముందు కూడా తప్పు చేయను, యథార్థతను నేను విడవను అన్నాడు యోబు. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు దాకా నేను మంచిగా బ్రతికాను, అయినా కానీ దేవుడు నాకు శ్రమలు పెట్టాడంటే దేవుడు లేడేమో అన్నట్టుగా అక్కడ నుండి పాపాలు చేసుకుంటా బ్రతుకుతారు. ఇప్పుడు దాకా నేను మంచిగా బ్రతికా, ఇప్పుడు నాకు కష్టాలు కలిగే కదా అని చెప్పేసి నేనేమి దేవుని నిందించడమో చెడ్డవాడిగా మారిపోవడమో అలా నేను చేయను. ఇక ముందు కూడా నేను నా యథార్థతని విడవను, నేను మంచిగానే బ్రతుకుతా, నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. ఎవరైనా కానీ తప్పు చేస్తే వాళ్ళ హృదయం చెప్పేసిద్ది, మనం తప్పు చేశామా లేదా అనేది మన హృదయం మనకి చెప్పేసిద్ది. నా హృదయము నన్ను నిందించట్లేదు, ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి. బైబిల్లో కూడా ఉంటుంది కదా మాట, నువ్వు ఏ తప్పు చేయని ఎడల తల ఎత్తుకొనవా అంటాడు కదా కయ్యని దగ్గర దేవుడు. మనం పాపం చేయకుండా ఉన్నప్పుడు యోబులాగా గర్వంగా నేను ఏ తప్పు చేయలేదు, నేను మంచిగా బ్రతికాను, దేవుడి దృష్టికి నేను యథార్థవంతుడినే అన్నట్టుగా మనం చెప్పుకోగలుగుతాం. ఈరోజు మనం అలా చెప్పుకోలేకపోతున్నాము. నేను ఇంకా పాపినే ఇంకా పాపంలోనే ఉన్నాను, పాపం నుండి విడుదల పొందలేదు, యేసుక్రీస్తు నన్ను ఇంకా రక్షించలేదు అన్నట్టుగా ఇంకా ఎవరైనా పాపం చేస్తూ ఉంటే వాళ్ళు ధైర్యంగా తలెత్తుకొని దేవుడు నన్ను రక్షించాడు, పాపం నుండి దూరం చేశాడు, నేను ఇప్పుడు పాపంలో లేను అని వాళ్ళు ధైర్యంగా చెప్పలేరు. ఎవరైతే నిజంగా తప్పు చేయకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే నేను ఏ పాపము చేయట్లేదు, దేవుడు నాకు పాపం నుండి విడుదల కలిగించాడు, అంతకుముందు నేను పాపం చేశానేమో, ఇప్పుడు నాలో ఏ పాపం లేదు, నేను ఏ పాపం చేయట్లేదు అని ధైర్యంగా తమ విశ్వాసాన్ని వెల్లడి చేసుకోగలుగుతారు. ఇక్కడ యోబు కూడా నేను ఏ తప్పు చేయలేదు, యథార్థవంతుణ్ణే, నా హృదయం నా మీద నింద మోపట్లేదు అన్నట్టుగా ధైర్యంగా చెప్తున్నాడు. తన విశ్వాసాన్ని వెల్లడి చేస్తున్నాడు బయటికి. నాకు శత్రువులైన వారు దుష్టులుగా కనబడుదురుగాక, నన్ను ఎదిరించు వారు నీతి లేని వారుగా కనబడుదురుగాక. మీరు నన్ను ఏ ఆధారం లేకుండా నిందిస్తున్నారు కాబట్టి మీరే దుష్టులుగా కనబడుతున్నారు, మీరే నీతి లేని వారుగా కనబడుతున్నారు. ఇవన్నీ కూడా దేవుడికి తెలుసు. దేవుడే ఏదో ఒక రోజు ఇవన్నీ కూడా నిరూపిస్తాడు. దేవుడు వాణ్ణి కొట్టివేయునప్పుడు, వాని ప్రాణము తీసివేయునప్పుడు భక్తిహీనునికి ఆధారం ఏది? మీరు ఇక్కడ గమనించండి. యోబు కేవలము తన గురించి తానే కాదు, దేవుడికి తెలుసు నా గురించి, నేను తప్పు చేశానో లేదో దేవుడికి తెలుసు. ఒకవేళ మీ ఎవరికి కనబడకుండా నేను పాపం చేసి ఉండొచ్చు, కానీ దేవుడికి తెలిసిద్ది కదా నేను చేశాను లేదో, దేవుడు నన్ను శిక్షిస్తాడుగా అన్నట్టుగా దేవుడి గురించే మాట్లాడుతున్నాడు. దేవుడితోనే మాట్లాడతాను అనంత ధైర్యం కలిగి ఉన్నాడు, దేవుణ్ణే అడగాలి అనేంత ధైర్యం కలిగి ఉన్నాడు. నా గురించి దేవుడే సాక్ష్యం ఇస్తాడు, నేను నీతిమంతుడిని అని దేవుడే సాక్ష్యం ఇస్తాడు. నాలో తప్పు లేకుండా నన్ను ఎవరైతే నిందించారో వాళ్ళకు కూడా దేవుడే తీర్పు తీరుస్తాడు అన్నట్టుగా
పూర్తిగా యోబు దేవుడి మీదే ఆధారపడుతున్నాడే కానీ గర్వపడట్లేదు అనేది కూడా మనం గమనించాలి. భక్తిహీనునికి ఆధారం ఏది అంటే నాకు ఆధారం నా విశ్వాసమే. ఎవరైతే భక్తిహీనులుగా తప్పులు చేస్తూ బ్రతుకుతారో వాళ్ళకేంటి ఆధారం? నాకు ఇప్పుడు నా కుటుంబం లేకపోవచ్చు, నా స్నేహితులు నన్ను ఎదిరించవచ్చు, కానీ నాకు ఆధారం నా భక్తి, నా ప్రవర్తన. దేవుడు నాకు ఆధారం. ఎందుకంటే నేను ఏ తప్పులు చేశారో, పాపాల్లో బ్రతికారో వాళ్ళకి ఆధారం ఏంటి? వాళ్ళు ఎలా రక్షింపబడతారు? వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొర వినునా, వాడు సర్వశక్తుని యందు ఆనందించునా, వాడు అన్ని విషయముల్లో దేవునికి ప్రార్థన చేయునా. ఇప్పుడు నేను దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నీతోనే మాట్లాడుతానని డైరెక్ట్గా నేను అంటున్నానంటే నా విశ్వాసమే నాకు ఆధారం. యోబు మాటలు మాట్లాడుతున్నాడంటే ఇంకా దేవుడి పైన యోబు విశ్వాసాన్ని కోల్పోలేదు. అన్ని శ్రమలు కలిగిన స్నేహితులు అంతగా నిందిస్తున్నా కానీ యోబు మాత్రం దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోలేదు అనేది కూడా మనం గమనించాలి. ఇంత బాధ కలిగినా కానీ దేవుడికి నేను ఇంత ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతున్నానంటే నేను మంచివాడిని, దేవుడికి కూడా ఆ విషయం తెలుసు, అందుకే నేను ఇలా ప్రార్థన చేస్తున్నా. ఒకవేళ నేను పాపం చేసి ఉంటే ప్రభువా నన్ను క్షమించు అని దేవుడి దగ్గర ప్రాధేయపడతాను, కానీ నేను పాపం చేసి ఉంటే దేవుడిని నేను ఇలా ప్రశ్నించగలనా, అసలు దేవుడి దగ్గర తల ఎత్తుకొనగలనా అన్నట్టుగా యోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నిజమే కదండి. మనం ఏదైనా పాపం చేసాం అనుకోండి, దేవుడి దగ్గర పశ్చాత్తాపడి ప్రభువా నన్ను క్షమించు అని వేడుకుంటాం. ఏ పాపం చేయలేదు అనుకోండి, దేవుడా నాకెందుకు ఈ శ్రమలు కలిగించో నాకు తెలియజే, ఈ శ్రమల్లో నుండి నన్ను బయటపడే అని చెప్పి దేవుణ్ణి గట్టిగా అడగలుగుతాం, గట్టిగా ప్రార్థన చేయగలుగుతాం. దేవుడితో ఆ వ్యక్తిగత సంబంధం మనకున్నప్పుడు యోబు ఎలా అయితే దేవుడితో మాట్లాడాడో అలాగా మనం కూడా ప్రార్థనలో దేవుడితో అంత గొప్పగా విశ్వాసంతో మాట్లాడగలం అనేది కూడా మనం గమనించాలి. ఈ మాటలన్నీ కూడా ఒక విశ్వాసి ఎవరైతే దేవుడి ఎదుట నీతిగా బతుకుతూ ఉంటారో ఆ విశ్వాసి ఈ మాటలన్నీ కూడా బాగా అర్థం చేసుకోగలడో, అలాగే ఎవరైతే కష్టాల్లో ఉంటారో, ఏ తప్పు చేయకుండా కష్టాల్లో ఉంటారో వాళ్ళు ఈ మాటలన్నీ కూడా బాగా అర్థం చేసుకోగలరు అనేది గమనించండి. ఒకవేళ ఆల్రెడీ మనం పాపం చేసి ఉంటే అప్పుడు ఈ మాటలన్నిటిని కూడా మనం అంత పూర్తిగా అర్థం చేసుకోలేము. అప్పుడు మనం యోబు యొక్క ప్రార్థన కాకుండా దావీదు యొక్క ప్రార్థనని ఆదర్శంగా తీసుకోవాలి. దావీదు పాపం చేసిన తర్వాత దేవుడికి ఎలా ప్రార్థన చేశాడో క్షమించమని అలా మనం ప్రార్థన చేయాలి. మనం పాపం చేసినప్పుడు క్షమించమని దేవుడితో చేసే ప్రార్థన వేరు. ఏదన్నా విషయాలు అర్థం కానప్పుడు ఇది నాకు అర్థమయ్యేలాగా చెయ్యి, ఈ బాధ నా నుండి దూరం చెయ్యి అని దేవుడితో చేసే ప్రార్థన వేరు. యోబు ప్రార్థన, దావీదు ప్రార్థన, ఈ రెండింటికి కూడా మనం తేడాను గమనించాలి. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో దాన్ని బట్టి మనం దేవుడికి ప్రార్థన చేయాలి. కానీ ఎక్కడైనా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనుషులు ఎవరు మన పాపాలు చూసినా చూడకపోయినా, మనుషులు ఎవరు మన భక్తి జీవితాన్ని చూసినా చూడకపోయినా దేవుడు మాత్రం చూస్తాడు. మనం చేసే మంచి పనులు చూస్తాడు, మనం చేసే చెడు పనులు చూస్తాడు. మనం మంచిగా యోబులాగా బ్రతికితే వీళ్ళు నా కుమారులు అన్నట్టుగా యోబు గురించి దేవుడు ఎలా అయితే సాక్ష్యం ఇచ్చాడో మన గురించి కూడా దేవుడు అలాగే సాక్ష్యం ఇస్తాడు. ఒకవేళ మనం చెడ్డ పనులు చేస్తే దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు. చెడ్డ పనులు చేసిన తర్వాత మనం పశ్చాత్తాపడితే అప్పుడు మరలా దేవుడు ఇంకా ఎక్కువగా సంతోషిస్తాడు. ఇదంతా కూడా తండ్రి కుమారుల మధ్య ఉండే సంబంధం లాగా ఉండాలి. అంతేగాని దేవుడు ఎవరో నాకు తెలీదు, ఆయన ఎక్కడో ఉంటాడు నేను ఎక్కడో ఉంటాను అన్నట్టుగా దేవుడికి దూరంగా బతకూడదు. మనం తప్పు చేసినా మంచి చేసినా దేవుడికి దగ్గరగా బతకాలి, దేవుడికి ప్రార్థించాలి, పశ్చాత్తాపడాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా చదివిన దాంట్లో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించదను. ఇప్పుడు దాకా యోబు యొక్క స్నేహితులు చెప్పారు కదా యోబుకి, వాళ్ళు ఇంకా ఏం మాటలు మాట్లాడిపోయేసరికి యోబే చెప్తున్నాడు దేవుడి గొప్పతనాన్ని. దేవుడి హస్తము గురించి నేను మీకు ఉపదేశించదను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను, మీలో ప్రతివాడు దాన్ని చూచి ఉన్నాడు, మీరెందుకు కేవలము వ్యర్థమైన వాటిని భావించుదురు. వ్యర్థమైన వాటిని అంటే దేవుడి గొప్పతనాన్ని మీరు ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటారు, దేవుడు ఎంత గొప్పవాడో నేను చెబుతాను వినండి అన్నట్టుగా యోబు చెబుతున్నాడు. వాటిని మనం తప్పుగా అర్థం చేసుకుని మంచి వాళ్ళని చెడ్డవాళ్ళగా తీర్పు తెచ్చకూడదు అనేది కూడా యోబు యొక్క హృదయంలో దేవుడు ఏ స్థానంలో ఉన్నాడు అనేది కూడా మనం చదువుకుంటూ వెళ్దాం. దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది. ఇది బాధించువారు సర్వశక్తుని వలన పొందు స్వాస్థ్యము. వారి పిల్లలు విస్తరించిన ఎడల అది ఖడ్గము చేత పడుటకే గదా. వారి సంతానము చాలించినంత మట్టుకు ఆహారము దొరకదు. వారికి మిగిలిన వారు తెగులు వలన చచ్చి పాతిపెట్టబడెదరు. వారి విధవరాండ్రు రోదన చేయకు ఉండిరి. ఇవన్నీ కూడా దుష్టులకి పట్టే గతి. చెడ్డవాళ్ళని దేవుడు ఇలా శిక్షిస్తాడు. అంతకుముందేమో దేవుడు గొప్పతనం చెప్పాడు, ఇప్పుడేమో చెడ్డవాళ్ళని దేవుడు శిక్షిస్తాడు అని కూడా చెప్తున్నాడు. కాకపోతే తనకెందుకు శిక్ష కలుగుతుందో అర్థం కాకుండా ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా చెడ్డవాళ్ళని
శిక్షిస్తాడు. ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగు చేసినను, జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరచుకొనినను వారు దాన్ని సిద్ధపరచుకొనుటకే గాని నీతిమంతులు దాన్ని కట్టుకొనెదరు. నిరపరాధులు ఆ వెండిని పంచుకొనెదరు. ఒకవేళ చెడ్డవాళ్ళు ఏదైనా చేసినా గానీ దేవుడు దాన్ని నాశనం చేస్తాడు. నీతిమంతులే చివరికి ఆనందంగా ఉంటారు కానీ దుష్టులు మాత్రం చివరిలో బాధపడతారు అన్నట్టుగా దేవుడి గురించి చెప్తున్నాడు. ఇక్కడ మీరు గమనించండి, యోబుకు తెలుసు దేవుడు చెడ్డవాళ్ళని శిక్షిస్తాడు, మంచి వాళ్ళని దీవిస్తాడు అని. కాకపోతే అది ఎప్పుడు జరిగిద్దో యోబుకు అర్థం కావట్లా. భూమి మీద దానికి వ్యతిరేకంగా ఎందుకు జరుగుతుందో యోబుకు అర్థం కావట్లా. దేవుని నమ్ముతున్నాడు కానీ జరిగే పరిస్థితులను ఎలా అర్థం చేసుకోవాలో యోబుకు తెలియట్లా. పురుగుల గోళ్ల వంటి ఇల్లు వారు కట్టుకొందురు, కావలి వారు కట్టుకొను గుడిసె వంటి ఇల్లు వారు కట్టుకొందురు. వారు ధనము గలవారే పండుకొందురు గాని మరలా లేవరు, కన్నులు తెరవగానే లేకపోవదురు. అంటే ఒకానొక రోజున దుష్టులందరూ కూడా చనిపోతారు. వాళ్ళు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా, ఎంత ఆస్తిని సంపాదించినా దుష్టులందరూ కూడా చనిపోతారు. భయములు జలప్రవాహము వలె వారిని తరిమి పట్టుకొనును, రాత్రి వేళ తుఫాను వారిని ఎత్తుకొని పోవును. జలప్రలయం తుఫాను అంటే కేవలం ప్రకృతి వైపరీత్యాలని కాదండి, అంత త్వరగా దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు అని. ఇక్కడ యోబు చనిపోయిన తర్వాత అయినా కానీ దుష్టులకి తీర్పు తెచ్చబడిద్ది అనే విషయాన్ని చెప్తున్నాడు. తూర్పు గాలి వారిని కొనిపోగా వారు సమసిపోవుదురు, అది వారి స్థలముల్లో నుండి వారిని ఊడ్చివేయుదును. ఏమీయూ కరుణ చూపకుండా దేవుడు వారి మీద బాణములు వేయును గనుక వారు ఆయన చేతిలో నుండి తప్పించుకొన గోరి ఇటు అటు పారిపోవుదురు. చెడ్డవాళ్ళు అలా దేవుడి చేత శిక్షింపబడతారు. మనుషులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు, వారి స్థలములో నుండి వారిని చీకొట్టి తోలివేయుదురు. చూడండి, ఇక్కడ యోబు చెడ్డవాళ్ళని దేవుడు శిక్షిస్తాడు అని చెప్తున్నాడు. నేను ఆ చెడ్డవాళ్ళలో ఒకనే కాదు, నాకెందుకు ఆ శిక్ష విధిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అని కూడా చెబుతున్నాడు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడనే కాదు యోబు గ్రంథం మొత్తం కూడా ఒక్కోసారేమో యోబు దేవుడిని నమ్ముతున్నట్టు కనబడుతుంది, ఒక్కోసారేమో నన్ను ఎందుకు శిక్షిస్తున్నావు అని యోబు దేవుడిని ప్రశ్నిస్తున్నట్టు కనబడుతుంది, ఒక్కోసారేమో దుష్టులు మంచిగా ఉంటున్నారు వాళ్ళకి వెంటనే శిక్ష విధింపబడట్లేదు అన్నట్టుగా మనకు కనబడుతుంది, ఒక్కోసారేమో పోన్లే అప్పుడు శిక్షించకపోయినా ఏదో ఒకప్పుడు దేవుడు ఖచ్చితంగా దుష్టుల్ని శిక్షిస్తాడు అన్నట్టుగా కనబడుతుంది. యోబు ఇన్ని మాటలు ఇన్ని రకాలుగా ఎందుకు మాట్లాడుతున్నాడంటే, యోబు అంత బాధలో ఉన్నాడు, దేవుడిని అర్థం చేసుకోవడానికి అంత కష్టపడుతున్నాడు అంత అని అర్థం. మనం కూడా అంతే కదా, దేవుడి మీద నమ్మకం కలిగి ఉంటాం, సమస్యలు వచ్చినప్పుడు దేవుడిని అర్థం చేసుకోవడానికి కష్టపడతాం. దేవుడు ఎందుకు ఆ సమస్యలు పెడుతున్నాడు, ఎలా వాటిని తీరుస్తాడు, ఎందుకు ఇలాగే పెడుతున్నాడు, ఇవన్నీ కూడా దేవుడిని అర్థం చేసుకోవడానికి కష్టపడతాం. ఈ యోబు పుస్తకం మొత్తం కూడా కష్టాల్లో ఉన్న ఒక వ్యక్తి దేవుడి మీద తన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడుతున్నాడు, శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవుని మీద భక్తి చూపించడానికి అతడు ఎంత కష్టపడుతున్నాడు అనేది మనకి వివరించబడింది. ఇదంతా కూడా ఒక డిబేట్ లాగా కదా, కాసేపు వాళ్ళు మాట్లాడడం, కాసేపు యోబు మాట్లాడడం, దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం, కొన్నిసార్లు దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకోవడం, ఇవన్నీ కూడా మన నిజ జీవితాల్లో ఎప్పుడూ జరుగుతూ ఉండేవే. మనం ఎప్పుడైనా శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడి గురించి ఇలాగే ఆలోచిస్తామేమో. ఇవన్నిటిని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలంటే, శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే దేవుడికి దూరంగా వెళితే అది సాధ్యం కాదు. దేవుడికి ఇంకా దగ్గరయ్యి, ఇంకా దేవుడిని ప్రశ్నిస్తూ, ఇంకా దేవుడికి మొరపెట్టుకుంటూ, ఇంకా దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటేనే దేవుడి మనసు, దేవుడి ప్రణాళిక మనకు అర్థమవుతాయి. కానీ కష్టాలు వచ్చినప్పుడు మనం దేవుడికి దూరంగా వెళ్ళిపోతే మనం ఇంకా ఇంకా పాపంలో పడిపోతాం, దేవుడికి దూరమై ఫైనల్గా నరకానికి వెళ్ళిపోతాం అనేది మనం గమనించాలి. ఇక్కడ యోబుకి విశ్వాసం ఉంది, దేవుడి మీద నమ్మకం ఉంది, అయినా కానీ యోబుకి ఎందుకు శ్రమలు కలుగుతున్నాయో యోబుకి అర్థం కావట్లా. నేను నీతిమంతుడినే, అయినా కానీ నాకు ఎందుకు శ్రమలు కలుగుతున్నాయో నాకు అర్థం కావట్లా. దేవుడు ఖచ్చితంగా దుష్టుల్ని శిక్షిస్తాడు, నన్ను కూడా ఎందుకు శిక్షిస్తున్నాడో నాకు అర్థం కావట్లా. మేబీ తర్వాత నాకు న్యాయం తీరుస్తాడేమో, తర్వాత నన్ను స్వస్థపరుస్తాడేమో, తర్వాత నన్ను ఇంకా మంచిగా లేవనెత్తుతాడేమో, దుష్టులు ఎవరైతే నన్ను నిందించారో వాళ్ళని దేవుడు శిక్షిస్తాడేమో, అది వెంటనే ఎందుకు జరగట్లేదో కూడా నాకు అర్థం కావట్లా. ఒక పక్కన తన విశ్వాసాన్ని, అలాగే దేవుడిని అర్థం చేసుకోలేకపోతున్నాను అనే మనసుని, రెండింటిని కూడా దేవుడి ముందే పెడుతున్నాడు, తన ప్రార్థనలో దేవుణ్ణే అడుగుతున్నాడు అనేది మనం గమనించాలి. ఈ 28వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. ఈ పుస్తకం మొత్తంలో ఈ 28వ అధ్యాయం అనేది నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన అధ్యాయం. ఈ 28వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకొని 29 నుండి రేపొద్దున చదువుకుందాం. ఈ రోజు చదువుకున్న అధ్యాయాలన్నిటి నుండి మనకి ఏం అర్థం అవ్వాలంటే, మనం నిజంగా తప్పు చేయకుండా ఉంటే తల ఎత్తుకొని జీవిస్తాం. దేవుడికి తెలుసు నా విశ్వాసం, మనుషులందరూ నన్ను నిందించినా కానీ దేవుడికి తెలుసు నేను ఏ తప్పు చేయలేదని, దేవుడే నాకు తీర్పు తీరుస్తాడు, నేను నీతిమంతుణ్ణి అని అందరికీ తెలిసేలాగా దేవుడే చేస్తాడు అన్నట్టుగా దేవుడి మీద విశ్వాసాన్ని కలిగి ఉంటాం. కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు అర్థం అవ్వకపోయినా, ఆయన ఎందుకు శ్రమలు పెడుతున్నాడో, ఎందుకు మనకు కష్టాలు రప్పిస్తున్నాడో మనకి ఆ సమయానికి అర్థం కాకపోయినా మనం దేవుడి మీద నమ్మకం కలిగి ఉంటాం. ఆ సమస్యలన్నీ పోయిన తర్వాత దేవుడిని అర్థం చేసుకుంటాం. ఓహో, ఎందుకు దేవుడు నాకు శ్రమలు రప్పించాడని
ఆ తర్వాత అయినా కానీ దేవుణ్ణి అర్థం చేసుకుంటాం. యోబు కూడా అలాంటి పరిస్థితులే దాటాడు. ఎన్నో కష్టాలు దాటి కూడా దేవుడి మీద విశ్వాసాన్ని తను నిలబెట్టుకున్నాడు కాబట్టే యోబు అంత గొప్పవాడయ్యాడు. మనం కూడా అంత గొప్పగా యోబు వంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అనేది ఈరోజు చదువుకున్న అధ్యాయాల నుండి మనం గమనించాలి. 28వ అధ్యాయాన్ని కూడా ఈరోజు మనం చదువుకుందాం. ఇది కూడా చాలా బాగుంటది. వెండికి గని కలదు, పుటము వేయు సువర్ణమునకు స్థలము కలదు కదా. వెండికి స్థలం ఉంది, సువర్ణం అంటే బంగారం. వెండికో చోటు ఉంది, బంగారానికో చోటు ఉంది. నీకు బంగారం కావాలంటే పలానా ప్లేస్కి వెళ్తే దొరికిద్ది, వెండి కావాలంటే పలానా ప్లేస్కి వెళ్తే దొరికిద్ది. ఇనుమును మంటిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు. ఇనుమును తీయడానికి ఒక మార్గం ఉంది, రాగిని తీయడానికి ఒక మార్గం ఉంది. ఇవన్నీ కూడా ఆ కాలంలో అమూల్యమైనవి. వెండి కానీ, బంగారం కానీ, ఇనుము కానీ, రాగి కానీ ఇవన్నీ కూడా బాగా అమూల్యమైనవి, విలువ గలవి. మనుషులు చీకటికి అంతము కలుగజేయుదురు, గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదుకువారు. చీకటికి అంతము అంటే మనం వెలుగును సృష్టిస్తాం కదా, కాగడాలో అగ్గినో లైటో. చీకటి ప్రాంతంలో కూడా రాత్రిపూట కూడా మనుషులు వెలుగును కలిగించగలరు. గాఢాంధకారం మరణాంధకారము అంటే ఆ వెలుగు వెళ్ళని ప్లేసుల్లో కూడా, ఎక్కడెక్కడైతే చీకటిగా ఉంటుందో, గుహల్లో ఉంటుందో, భూమి మీద సొరంగాలు ఉంటాయో ఆ సొరంగాల్లో కూడా వెదుకువారు. భూమి అంతముల వరకు సంచరించుదురు. మనుషులందరూ కూడా భూమి లోపల అంతా ఎతుకుతా ఉన్నారు కదా, బంగారం కోసమో మినరల్స్ కోసమో. ఎక్కడంటే అక్కడ మైనింగ్ చేస్తూ బతుకుతూ ఉంటారు కదా. అలా మనుషులు చీకటిగా ఉండే ప్రాంతాల్లో కూడా వెలుగును సృష్టించి గొప్ప గొప్ప విలువైన వాటి కోసం ఎతుకుతారు. జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు స్వరంగము తవ్వుదురు, వారు పై సంచరించు వారి చేత మరువబడుదురు. అంటే బాగా లోతుల్లోకి వెళ్ళి సొరంగాలు తవ్వి బంగారం కోసం వాటి కోసం బాగా లోతుల్లోకి వెళ్ళి తవ్వుతారు కదా, అనేక రకాలైన మెటల్స్ కోసం. అలాగా మనుషులు సొరంగాలు తవ్వి కూడా విలువైన వాటిని సేకరిస్తారు. వెండి, బంగారం, ఇనుము, రాగి అలా విలువైన వాటి కోసం మనుషులు ఎక్కడెక్కడో వెతుకుతారు. అచట వారు మానవులకు దూరముగా ఉండి ఇటు అటు అల్లాడుచుందురు. మనుషులు ఎప్పుడు కూడా నివసించలేని ప్లేసులు, అలాంటి చోట్ల కూడా గొప్ప గొప్ప విలువైన వాటి కోసం వెతుకుతారు. చూడండి, విలువైన వాటి గురించి ఇంత విస్తారంగా యోబు ఎందుకు చెప్తున్నాడో మీకు అర్థం అవ్వాలి. ఇంకా చెప్తున్నాడు, ఇంకా కిందకి వెళ్దాం. భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమే ఉండును. అగ్ని అంటే భూమి లోపలికి వెళ్ళే కొద్దీ ఇన్ని డిగ్రీలు వేడి పెరుగుతూ ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది. ఇవన్నీ కూడా మన వాళ్ళు సైంటిస్టులు ఈ కాలంలో కనుక్కున్నారు. ఆ కాలంలోనే యోబు చెప్తున్నాడు, భూమి లోపలికి మనం వెళ్ళే కొద్దీ వేడి ఇంకా పెరుగుతూ ఉంటుంది. అలా వేడిగా ఉండే ప్రాంతాల్లో కూడా ఇంకా కిందకి వెళ్ళి కూడా మనుషులు విలువైన వాటి కోసం వెతుకుతారు, అనేక రకాలైన వాటి కోసం. దాని రాళ్ళు నీలరత్నములకు స్థానములు, దానిలో సువర్ణమయమైన రాళ్ళు ఉన్నవి. నీలరత్నములు అంటే రకరకాల డైమండ్స్, ఆ స్టోన్స్ అవన్నీ ఉంటాయి కదా విలువైనవి. అలాంటి వాటన్నిటిని కూడా మనుషులు వెతుకుతారు. సువర్ణమైన రాళ్ళు, బంగారం, ఆ బంగారంతో ఉండే రాళ్ళు, ఇవన్నీ కూడా మనుషులు ఎక్కడెక్కడో వెతుకుతారు. ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనను తెలియదు, డేగ కన్నులు దాన్ని చూడలేదు. పక్షులు తిరగలేని ప్రదేశాల్లో కూడా, పక్షులు అంటే ఆకాశం పైన మొత్తం భూమి మొత్తాన్ని కూడా చూస్తూ ఉంటాయి కదా, ఆ పక్షులకు కూడా తెలియని ప్రదేశాల్లో మనుషులు విలువైన వాటి కోసం వెతుకుతారు. విలువైన వజ్రాలు, వాళ్ళకి అవసరమయ్యే మినరల్స్ ఇవన్నీ కూడా మనుషులు వెతుకుతూ వెళ్తారు. అలాంటి ప్రదేశాల్లో కూడా గర్వము గల క్రూర జంతువులు దాన్ని తొక్కలేదు, సింహము ఆ మార్గమున నడవలేదు. పక్షులు కానీ జంతువులు కానీ ఎప్పుడు వెళ్ళని ప్లేసుల్లో కూడా మనుషులు వెతికి అలాంటివన్నీ కూడా తెస్తారు. ఈ బంగారం కానీ వజ్రాలు కానీ, సముద్రాల్లో గ్యాస్ కానీ ఆయిల్ కానీ ఇవన్నీ అక్కడక్కడే కదా దొరికేది. విలువైన వాటి కోసం మనుషులు ఎక్కడెక్కడో వెతుకుతారు. మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు, పర్వతములను వాటి కుదుళ్ల సహితముగా బోర్ల దోయుదురు. పర్వతాలు సైతం మనుషులు పగలగొడతారు. ఇప్పుడు కూడా మినరల్స్ కోసం, వాటి కోసం, రకరకాల వాటి కోసం, రాళ్ల కోసం పర్వతాలను పడగొడతాం. స్ఫటికము ఇవన్నీ కూడా ఏంటంటే రకరకాల వాటి కోసం ఉపయోగిస్తారు. ఈరోజు మనం వాడే రకరకాలవేని ఏవైనా కానీ మైనింగ్ వల్లే సాధ్యమవుతాయి. అట్లాంటి మైనింగ్ మనుషులు ఏవేవో ఎతుకుతారు, ఎక్కడెక్కడో విలువైన వాటి కోసం ఎతుకుతారు. వెతకడం మాత్రమే కాదు, వాటిని పట్టుకుంటారు కూడా. బండల్లో వారు బాటలు కొట్టుదురు, వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును. అమూల్యమైనది ఎక్కడ ఉందంటే చాలు, కొండల వెనకాలైనా కానీ పగలగొట్టైనా కానీ దాన్ని సొంతం చేసుకుంటారు. సముద్రాల లోపలైనా కానీ తొవ్వైనా కానీ దాన్ని తెచ్చుకుంటారు. నీళ్లు ఓడగిలిపోకుండా వారు జలధారలకు గట్టు కట్టుదురు. పెద్ద పెద్ద బ్రిడ్జిలు కూడా కడతారు. మరుగయ్యున్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదురు. ఎక్కడో భూమి లోపల ఉండే వాటిని కూడా బయటికి తెచ్చి మనుషులు వాటిని వాడుకుంటారు. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలము
ఎక్కడ ఉన్నది. ఈ 12వ వచనం కోసం అండి ఇంత చెప్పాడు యోబు. 11 వచనాలు ఇన్ని అమూల్యమైన వస్తువులు, ఇంత జ్ఞానం. మనుషులు తమ జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఇన్నిన్ని విలువైన వాటిని ఎతుకుతారు కదా, ఎంతెంత విలువైన వాటిని సంపాదించుకుంటారు కదా, ఎక్కడెక్కడో వెతికి వాటిని వెలికి తీస్తారు కదా. కాకపోతే జ్ఞానం దొరికే స్థలం ఎక్కడ? జ్ఞానం ఎక్కడ దొరికిద్దో చెప్పండి. ఏ గుహలోకి వెళ్ళి, ఏ భూమి కింద తవ్వితే, ఏ సముద్రం లోపల తవ్వితే జ్ఞానం దొరికిద్దో చెప్పండి. వివేచన ఎక్కడ దొరికిద్దో చెప్పండి. జ్ఞానము ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది. నరులు దాని విలువను ఎరుగరు. నరులకి దాని విలువ తెలియదు. మనుషులకి బంగారం విలువ ఏంటో తెలుసు, వెండి విలువ ఏంటో తెలుసు, ఇనుము విలువ ఏంటో తెలుసు. కేజీ ఎంత, అర కేజీ ఎంత, గ్రామ్ ఎంత. మనుషులు ప్రతి దానికి విలువ కట్టగలరు, కానీ జ్ఞానానికి విలువ కడతాం మనుషులకి తెలియదు. వాటన్నింటికంటే జ్ఞానము ఎంత గొప్పదో మనుషులకి తెలియదు. వాటన్నింటికంటే జ్ఞానము ఎంత గొప్పదో మనుషులకి తెలియదు. ప్రాణులున్న దేశములో అది దొరకదు. ఆ జ్ఞానాన్ని వెతకాలి అంటే ఇక్కడ కాదు, భూమి మీద కాదు, మనుషుల దగ్గర కాదు జ్ఞానాన్ని వెతకాల్సింది. ఎక్కడ వెతకాలి జ్ఞానాన్ని? అగాధము అది నాలో లేదు అనును, సముద్రము నా యొద్ద లేదు అనును. అగాధంలో వెతికిన జ్ఞానం నా దగ్గర లేదయ్యా అంటది. సముద్రాన్ని నువ్వు వెళ్ళి అడిగినా, సముద్రం లోపల ఎక్కడెక్కడో తవ్వినా నా దగ్గర జ్ఞానం లేదయ్యా అని సముద్రం చెప్పిద్ది. సువర్ణము దానికి సాటి అనేది కాదు. బంగారం కూడా జ్ఞానానికి సరిపోదు. జ్ఞానం విలువకి బంగారం సరిపోదు. దాని విలువ కొరకై వెండి తోచరాదు. వెండి సరిపోదు జ్ఞానానికి. అది ఓఫీరు బంగారమునకైనను, చాలా గొప్ప బంగారం, హై గ్రేడ్, అంత బంగారం కూడా దానికి సరిపోదు. విలువ గల గోమేధికముకైనను నీలముకైనను కొనబడినది కాదు. అంత మంచి మంచి రత్నాలు, డైమండ్స్, అలాంటి వాటితో కూడా నువ్వు జ్ఞానాన్ని కొనలేవు. జ్ఞానానికి సాటి అవి రావు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. పగడము పేరు, ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు. జ్ఞాన సాంపాద్యము కెంపుల కన్నా కోరతగినది. విలువైన వాటికన్నా కూడా జ్ఞానాన్ని వెతకడమే మనకి మంచిది. ఆ జ్ఞానం భూమి మీద దొరకదు. మనుషులు తిరిగే చోట, ప్రాణులు ఉండే చోట దొరకదు. సముద్రంలో దొరకదు. బంగారం దగ్గర, వజ్రాల దగ్గర, వాటి దగ్గర దొరకదు. జ్ఞానము ఎక్కడ దొరకదు. మనుషులకి ఇవన్నీ కూడా దొరుకుతాయేమో, చాలా కష్టపడి వీటన్నిటిని కూడా మనుషులు సొంతం చేసుకోగలుగుతారేమో, కానీ వాటన్నింటికంటే విలువైన జ్ఞానాన్ని సొంతం చేసుకోవడం ఎలా? అంత గొప్ప జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడం ఎలా? కూషు దేశపు కుష్యరాగము దానితో సాటిరాదు. పాటలు, మ్యూజిక్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి కళలు కూడా జ్ఞానానికి సాటిరావు. శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు, బంగారంతో కొనేది కాదు ఆ జ్ఞానం. అట్లయినా జ్ఞానము ఎక్కడి నుండి వచ్చును? అంత గొప్పది కదా జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనం ఎక్కడ సంపాదించుకోవాలి? అది ఎక్కడ దొరికిద్ది? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? జ్ఞానం కానీ వివేచన కానీ ఎక్కడ దొరుకుతాయి? అది సజీవులందరి కన్నులకు మరుగై ఉన్నది, ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. మేము చెవులారా దాన్ని గూర్చిన వార్త వింటిమి అని నాశనమును మరణమును అనును. భూమి మీద ఇది జ్ఞానం అని, పుస్తకాల్లో ఉన్నదే జ్ఞానం అని చాలామంది అనుకుంటారు. కానీ నిజమైన జ్ఞానం ఏది అని దేన్ని అడిగితే చెప్తే అంటే నాశనము, శ్రమ. అంటే భూమి మీద వచ్చే మన కష్టాలు కానీ, భూమి మీద శ్రమలు కానీ, మరణం కానీ, చావు కానీ, వీటిని అడిగితే నిజమైన జ్ఞానం అంటే ఏంటో చెబుతీ దేవుడే దాని మార్గమును గ్రహించును, దాని స్థలము ఆయనకే తెలియను. జ్ఞానం కావాలంటే ఎక్కడ ఎతకాలి? దేవుడి దగ్గర ఎతకాలి. చావు తర్వాత జీవితం గురించి ఆలోచిస్తేనే కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఆ కష్టాలు ఎవరు రప్పిస్తున్నారు అనే దాని గురించి మనం ఆలోచిస్తేనే, దేవుడి గురించి మనం ఆలోచిస్తేనే, దేవుడి దగ్గర వెతికితేనే మనకి జ్ఞానం దొరికిద్ది. నీకు విలువైనవి కావాలంటే భూమి మీద నువ్వు ఎక్కడైనా వెతకొచ్చు, కానీ జ్ఞానం కావాలంటే అది దేవుడి దగ్గర మాత్రమే దొరికిద్ది అన్నట్టుగా యోబు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. పుస్తకాల్లో దొరికే జ్ఞానం అని ఈ మధ్యకాలంలో చాలామంది అనుకుంటున్నారు. అది కూడా జ్ఞానం కాదు. కేవలము దేవుడి దగ్గర దొరికేది మాత్రమే నిజమైన జ్ఞానం. ఆయన భూమ్యాంతముల వరకు చూచుచున్నాడు, ఆకాశము కింది దాని అంతటినీ తెలుసుకొనుచున్నాడు. గాలికి ఇంత బరువు ఉండవలెను అని ఆయన నియమించినప్పుడు, ప్రమాణములను బట్టి జలములకు ఇంత కొలత అని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు, పాతకాలంలో గాలికి బరువు లేదు అనుకునేవాళ్ళు, జలాలకి, నీళ్ళకి కొలత లేదు అనుకునేవాళ్ళు. కాకపోతే సైంటిఫికల్గా ఆ తర్వాత చేసిన ప్రయోగాలను బట్టి గాలికి కూడా బరువు ఉంటుందని తెలుసుకున్నారు. జలాలకు కూడా కొలత ఉంటుంది, ఎన్ని జలాలు ఉంటాయి అంటే అది కూడా తెలుసుకున్నారు. ఇదంతా కూడా దేవుడే నియమించాడు. దేవుడు వాటిని కొలిచినప్పుడు దేవుడు వాటికి అవి
అవి నియమించినప్పుడు, వర్షమునకు కట్టడ నియమించినప్పుడు వర్షము ఎక్కడి వరకు పడాలి, ఎంతవరకు మాత్రమే పడాలి, ఎప్పుడు పడాలి, వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు మెరుపు ఎక్కడ పుట్టాలి, ఎక్కడికి రావాలి, ఎక్కడ పడాలి, ఎక్కడ ఎండవ్వాలి, ఆ మెరుపుకు మార్గమును ఆయన ఏర్పరిచినప్పుడు ఆయన దాన్ని చూచి బయలుపరిచెను, దానిని స్థాపన చేసి దాన్ని పరిశోధించెను. దేవుడి గురించి ఆలోచిస్తేనే, దేవుడు ప్రతిదీ ఎందుకు చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అని దేవుడి గురించి మనం ఆలోచిస్తేనే నిజమైన జ్ఞానం మనకు అర్థమవుతుంది. 28వ వచనం చాలా ఇంపార్టెంట్ అండి. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము అనియు, దుష్టత్వము విడుచుటయే వివేకము అనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఇదండి ఈ అధ్యాయం మొత్తం 27 వచనాలు. ఇవన్నీ కూడా దేనికోసం చెప్పాడంటే యోబు గారు ఈ ఒక్క మాట చెప్పడం కోసం. 28వ మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం, దుష్టత్వాన్ని విడవడమే వివేకం. ఈ ఒక్క మాట చెప్పడానికే ఇంకా వివరిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా మనం చదువుకుందాం. ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే దేవుడు ఏది చేసినా కానీ దానికి ఒక కారణం ఉంటుంది. దేవుడు శ్రమలు రప్పించినా, ఎండ వాన ఏది రప్పించినా, మనుషుల్ని దేవుడు సృష్టించినా, మరణం వచ్చినా, దుష్టుల్ని దేవుడు దీవించినా, మంచి వాళ్ళని దేవుడు శ్రమ పెట్టినా, మంచి వాళ్ళని తర్వాత దేవుడు దీవించినా, దుష్టులకి తర్వాత శిక్ష విధించినా, ఏదైనా కానీ దేవుడు తన జ్ఞానం ప్రకారంగా చేస్తాడు. మనం దేవుడి మీద నమ్మకం కలిగి వెళ్తే చాలు. దేవుడి ఎడల భయభక్తులు, భయము భక్తి. భయం అంటేనేమో తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనే భయం, భక్తి అంటే మంచి చేస్తే దేవుడు దీవిస్తాడు, అందరినీ ప్రేమించాలి, దేవుడి ప్రేమను మనం చాటించాలి, ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా పాటించాలి అనే భక్తి. భయము భక్తి ఈ రెండు కలిగి ఉండడమే జ్ఞానము. జ్ఞానానికి డెఫినేషన్ ఎవరన్నా అడిగితే, జ్ఞానం అంటే ఏంటి అని ఎవరన్నా అడిగితే, భయము భక్తి, దేవుడి ఎడల భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానము, దుష్టత్వమును విడిచిపెట్టడమే అంటే ఏది చెడ్డది అని తెలుసుకొని దానికి దూరంగా ఉండడమే వివేకం. బాగా డబ్బున్నోళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు అని కాదు, దేవుడి ఎడల భయం కలిగి ఉండడం, భక్తి కలిగి ఉండడం, ఇదే జ్ఞానము, ఇదే వివేకము అని నరులకి దేవుడు చెప్తున్నాడు. రకరకాల మెటల్స్, మినరల్స్, డబ్బు వీటన్నింటి కూడా జ్ఞానాన్ని సంపాదించుకోవడం గొప్పది. వీటన్నింటికంటే గొప్పది జ్ఞానాన్ని సంపాదించుకోవడం. ఆ జ్ఞానాన్ని మనం వెతకాలి, అది దేవుడి దగ్గర మాత్రమే దొరికిద్ది, దేవుడి మాటల్లో మాత్రమే దొరికిద్ది అని చెప్పి యోబు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. 29వ అధ్యాయం నుండి దేవుడినే డైరెక్ట్గా అడుగుతాడు యోబు, ప్రభువా నీ దగ్గరే జ్ఞానం ఉంది నాకు తెలుసు, కాకపోతే నాకు అది దయచేయి, నాకు అర్థం కావట్లా, జ్ఞానం లేకపోవడం వల్ల నాకు శ్రమలు ఎందుకు కలుగుతున్నాయో నాకు అర్థం కావట్లా, జ్ఞానం లేకపోవడం వల్ల ఈ భూమి మీద ఒక్కోసారి మనుషులు కష్టాలు పడుతున్నారు, ఒక్కోసారి మనుషులు ఆనందంగా ఉన్నారు, చెడ్డవాళ్ళైనా మంచి వాళ్ళైనా ఈ భూమి మీద జరిగే పరిస్థితులు, ఈ భూమి మీద జరిగే సంఘటనలు నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే నాకు జ్ఞానం లేదు. కానీ నాకు ఒకటి మాత్రం తెలుసు, జ్ఞానము నీ దగ్గర మాత్రమే దొరికిద్ది, దేవుడా నీ దగ్గరే జ్ఞానం ఉంటుందని నాకు తెలుసు, కాబట్టి నాకు కనబడి నాకు ఆ జ్ఞానాన్ని పంచు, నాకు తెలియజేయి అన్నట్టుగా యోబు గారు దేవుడిని అడుగుతారు. 29వ అధ్యాయం నుండి జ్ఞానం ఎంత గొప్పదో అది దేవుడి దగ్గర మాత్రమే దొరికిద్ది అని యోబు గారు చెప్పారు కదా, ఆ జ్ఞానం నాకు ఇవ్వు, నాతో వచ్చి మాట్లాడు, ఏది ఎందుకు జరుగుతుందో నాకు తెలియజేయి అన్నట్టుగా యోబు గారు దేవుడిని అడగడం మనం 29వ అధ్యాయం నుండి రేపొద్దున చదువుకుందాం. యోబు గారు మాట్లాడిన తర్వాత యోబు యొక్క ముగ్గురు స్నేహితులు కాకుండా 4వ స్నేహితుడు, ఒక స్నేహితుడు వస్తాడు ఎలీహు అని, ఆ స్నేహితుడు మాట్లాడతాడు. ఆ తర్వాత డైరెక్ట్గా దేవుడే మాట్లాడతాడు. ఆ యోబు గారు ఏం మాట్లాడాడు దేవుడితో, స్నేహితుడు ఏం మాట్లాడాడు, దేవుడు ఏం మాట్లాడు, ఇవన్నీ కూడా రేపటి నుండి మనం చదువుకుందాం. ఈ రోజు మనం 28వ అధ్యాయంలో యోబు గారు మాట్లాడిన ఈ మాటలనే చాలా ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులు భూమి మీద దేనైనా సంపాదించుకోగలరు, కానీ జ్ఞానం కావాలంటే అది భూమి మీద దొరకదు, అది దేవుడి దగ్గర దొరికిద్ది. మనకి భూమి మీద ఏ పరిస్థితి అర్థం కాకపోయినా దానికి సమాధానం దేవుడి దగ్గర ఉంటుంది, దేవుడి మాటల దగ్గర ఉంటుంది అన్న ఉద్దేశంతో మనం దేవుణ్ణి అడగాలి, అప్పుడు మాత్రమే మనకి దాని గురించి తెలిసిద్ది అన్నట్టుగా యోబు ఇక్కడ మాట్లాడుతున్నారు. మీరు గమనించండి, ఇప్పుడు దాకా 27 అధ్యాయాలు డిబేట్ చేశారు యోబు కానీ యోబు యొక్క స్నేహితులు కానీ. చాలా పెద్ద డిబేట్, వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు. ఎంత పెద్ద డిబేట్ అయినా కానీ ఏ మాట తేలలేదా అంటే ఏం మాట తేలలేదు, ఎవరు చెప్పింది ఫైనల్ అవ్వలేదు. ఎందుకంటే ఇద్దరు కూడా మనుషులే కాబట్టి. మనుషుల దగ్గర మనం జ్ఞానాన్ని ఎత్తుకుంటే, మనుషుల దగ్గర మనం సమాధానాలు ఎత్తుకుంటే మనకు అవి దొరకవు, దేవుడి దగ్గరే మనం వెతకాలి, దేవుడిని అడగాలి అన్నట్టుగా యోబు మరలా దేవుడి యొక్క జ్ఞానాన్ని చెబుతున్నాడు. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం, దుష్టత్వము అని గ్రహించి ఆ దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకం. ఈ మాటను మనం గమనించాలి. ఈ మాట కోసమే యోబు పుస్తకం మొత్తం రాయబడింది. నాకు కనబడి నా సమస్యకి పరిష్కారాన్ని చెప్పు, ఆ జ్ఞానాన్ని నాకు దయచేయని చెప్పి యోబు 29వ అధ్యాయం నుండి ఆఖరిసారిగా దేవుడితో మాట్లాడతాడు. ఇప్పటిదాకా యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ఆఖరిసారిగా మాట్లాడారు. యోబు ఆఖరిసారిగా మాట్లాడడం మనం రేపొద్దున చదువుకుందాం. ఆ తర్వాత డైరెక్ట్గా దేవుడే వచ్చి మాట్లాడతాడు. ఈ రోజు మనం చదువుకున్న ఈ 25, 26, 27, 28 ఈ 4 అధ్యాయాల్లో
ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచర్య గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.